హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హితి బేబీ కిచెన్. ఈరోజు ఎంత ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే బీట్రూట్ వేపుడిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందామండి. ఇక్కడ చూడండి, బీట్రూట్ వేపుడు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. బ్లడ్ లేని వారు వారానికి 2 సార్లు ఇలా చేసుకొని తింటే మన బాడీలో బ్లడ్ అనేది చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు బీట్రూట్ అనేది తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మనకు 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుందామండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసి మనం 1 విజిల్ వరకు పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం విజిల్కి పెట్టిన తర్వాత విజిల్ అంతా చూడండి, 1 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు బీట్రూట్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకు బీట్రూట్ అనేది ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా చెక్ చేసుకుందాము. ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు బీట్రూట్ అనేది బాగా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు వాటర్ అంతా వంచేసి సైడ్కి పెట్టేసి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఇక్కడ ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు ఇవి 2 వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇది మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఉడికిపెట్టిన బీట్రూట్స్ని వేసేస్తాము. చూడండి, ఇలా బీట్రూట్ అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా వేయించుకుందామండి. చూడండి, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి, రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ ఫస్ట్ మనము కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇలా మొత్తం మసాలా అంతా బాగా పట్టేలా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. అలాగే తురుముకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేద్దామండి. ఈ పచ్చి కొబ్బరి వేయడంతో మనకు టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి పచ్చి కొబ్బరి వేసి కలిపేసుకుందాము. ఇక్కడ నేను ఇంకొక పౌడర్ని అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇదే మ్యాజిక్ మసాలా పౌడర్ అండి. మ్యాగీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుందండి. ఇలా మా పౌడర్ అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకుందామండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇలా సిమ్లో ఒకసారి కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మనము వేయించేసుకుందామండి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా బీట్రూట్ వేపుడిని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for watching.